శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రహస్యంగా జాజికాయతో ఈ యొక్క పరిహారం చేసుకుంటే మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు ఎంత మొండివారైనా సరే ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఈ యొక్క పరిహారం అనేది ధనం కావచ్చు, లేదంటే ఉద్యోగం కోసం కావచ్చు, లేదంటే మీరు కోరుకున్న బంధం కోసం కావచ్చు. ఎవరైతే వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు నమ్మి మీరు ఈ యొక్క పరిహారం చేసుకుంటారో మీరు తప్పకుండా మీరు కోరుకున్న కోరిక అనేది తప్పకుండా తీరుతుందన్నమాట. అయితే ఈ యొక్క పరిహారానికి 9 జాజికాయలు అయితే రెడ్ కలర్, బ్లూ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోవాలి. కార్యసిద్ధి సమయంలో మీరు ఏ రోజు అంటే ఆదివారం మీరు రాత్రి 10:30 నుంచి 11 నిమిషాల్లోపు ఈ పరిహారం చేయాలి. చక్కగా ప్రశాంతంగా కూర్చోాలన్నమాట. మీరు అమ్మవారి యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ చక్కగా అమ్మవారికి పూలతో అందంగా అలంకరించి గంధం, కుంకుమ బొట్లు పెట్టి అమ్మకు ఇష్టమైన నైవేద్యాన్ని ఏదైనా సమర్పించండి. స్వీట్స్ కానీ లేకపోతే బెల్లంతో చేసిన పానకం ఏదైనా సరే సమర్పించి ఒక రాగి లేదా ఇత్తడి పీటలో బియ్యాన్ని స్క్రీన్ మీద ఇప్పుడు ఇచ్చిన చోట అంటే 9 కొంచెం గుప్పిళ్ళు అయితే సరిపోతుందనమాట. లేదంటే ఒక 9 స్పూన్లైనా చాలన్నమాట. అలా బియ్యం వేసిన తర్వాత దాని మీద జాజికాయని తీసుకొని మీ కుడి చేతితో పట్టుకొని మనసులో మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు మీ సొంతం కావాలని, లేదంటే మీరు ధనం కోసం చేసినట్లయితే ధనం మీ సొంతం అవ్వాలని, లేదంటే ఉద్యోగం కావాలని కోరుకునేవారు ఉద్యోగం రావాలని మీ కోరిక చెప్పుకోవాలన్నమాట. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు ఏదైనా సరే మీకు ప్రమోషన్ రావాలన్నా, మీరు కోరుకున్న వారు మీ దగ్గరికి రావాలన్నా, ఏదైనా సరే మీరేం చేస్తారంటే మీ మనసులో మీ కోరికను తలుచుకొని మీరు దాని మీద అత్యంత శక్తివంతమైనటువంటి ఏంజెల్ నెంబర్ రాయండి. ఆ ఏంజెల్ నెంబర్ ఏంటంటే 369. తర్వాత ఈ శక్తివంతమైన నెంబర్ని, ఈ మంత్రాన్ని 9 సార్లు మీరేం చేస్తారంటే ఆ రైస్ మీద పెట్టాలన్నమాట. అమ్మ పాదాల వద్ద ఉంచాలన్నమాట. అయితే ఇంట్లో అమ్మవారు ఫోటో లేదు, విగ్రహం లేదన్నవారు నిత్యం దీపారాధన చేసే దీపారాధన అయినా సరే వారాహి అమ్మవారిగా భావించి ఈరోజు పూజ చేసుకోవాలన్నమాట. అమ్మ నువ్వు మా ఇంట్లోకి రా తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. నైట్ అంతా కూడా ఆ పేట్లో పెట్టిన జాజికాయలు, రైస్ని అలానే ఉంచండి. తర్వాత ఈ బీజ మంత్రాన్ని, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బీజ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. మాకు టైం ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు 11 సార్లు, 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు అయినా సరే జపించవచ్చు. తర్వాత అమ్మకు ఇష్టమైనటువంటి సుగంధ భరితమైన ధూపాన్ని వేయండి. మరుసటి రోజు సోమవారం రోజున మీరు ఈ రైస్ని పక్షులకి ఆహారంగా వేయండి. ఈ జాజికాయలను మీరు క్యాష్ బాక్స్లో, మీ హ్యాండ్ బ్యాగ్లో అయినా సరే, పర్సులో అయినా సరే, జ్యువెలరీ బాక్స్లో, ఇలా మీకు ఎక్కడైతే మీరు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందో అక్కడ ఆ చోటైనా సరే మీరు ఈ జాజికాయని పెట్టుకోవచ్చు. అయితే మీరు భద్రపరిచే చోటైనా సరే పెట్టుకోవచ్చు. లాకర్లో అయినా సరే ఈ 9 జాజికాయలు అలా పెట్టుకోండి. ఇప్పటి వరకు ఉంచుకోవాలంటే మరలా వచ్చే అమావాస్య వరకు కూడా ఉంచండి. అమావాస్య తిథి రోజున జాజికాయలను పారే నీటిలో కానీ ఏదైనా సరే వేసేయండి. అయితే అమావాస్య రోజు ఏంటంటే మీరు ఈ పరిహారం చేయొచ్చు అనమాట. ఇది సాయంకాలం 6 గంటల తర్వాతనే సరే చేయొచ్చు. పౌర్ణమి రోజైనా సరే చేయొచ్చు. లేదంటే మామూలు రోజైనా సరే ఆదివారం రోజు రాత్రిపూట 10 నుంచి 11 రోజు ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ చేసుకొని ఈ యొక్క జాజికాయలు బియ్యంతో మీరు ఇప్పుడు చెప్పిన విధంగా మీరు చేశారంటే తప్పకుండా అమ్మవారు తప్పకుండా కరుణిస్తారనమాట. మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుతుంది. మీరు ధనం కోసం చేసుకున్నా, లేదంటే కోరుకున్న బంధం కోసం చేసుకున్నా, లేదంటే ఉద్యోగం కోసం చేసుకున్నా, దేనికోసం అయితే మీరు బాధపడుతున్నారో అమ్మవారు మీ యొక్క బాధకి, మీ యొక్క సమస్యకు చక్కటి పరిష్కార మార్గం అనేది చూపిస్తారనమాట. అయితే అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని ఓం శ్రీ వారాహిదేవియే నమః, ఓం శ్రీం అనే బీజ మంత్రాన్ని 11 సార్లైనా లేదంటే 108 సార్లైనా సరే జపించవచ్చు అనమాట. ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి మంత్రాలను చదువుకుంటూ మీరు ఈ పరిహారం చేసుకున్నవారంటే
అంటే మీ మనసులో ఏ కోరుకున్నా సరే తప్పకుండా తీరిపోతుందన్నమాట. కాబట్టి తప్పకుండా అమ్మవారిపై నమ్మకం ఉంచుకొని 100కు 100% జరుగుతుందనే నమ్మకంతో చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.